శర్మిష్ఠా పనోలి గత కొన్ని రోజులుగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మే 31న హర్యానాలోని గురుగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ విద్యార్థి పేరు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, మత ఛాందసవాద కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ పై మౌనం వహిస్తున్న బాలీవుడ్ ప్రముఖులను తీవ్రంగా విమర్శించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. శర్మిష్ఠా పనోలి మాట్లాడిన వీడియోలో కొంత తీవ్రమైన పదజాలం ఉండడంతో విమర్శలొచ్చాయి. దీంతో ఆమె వెంటనే స్పందించి పోస్ట్ ను డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది. అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. బెంగాల్ పోలీసులు హర్యానా వెళ్లి మరీ ఆమెను అరెస్టు చేశారు. ఇక అలీపూర్ కోర్టు ఆమె బెయిల్ ను తిరస్కరించి జూన్ 13 వరకు రిమాండ్ విధించింది. శర్మిష్ఠా పనోలిని అరెస్టుతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాలనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా శర్మిష్ఠా అరెస్ట్ ను పలువురు ప్రముఖులు ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా, ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో పోస్టు చేస్తూ మమతా ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వ తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక సామాన్య విద్యార్థిని చేసిన వ్యాఖ్యలపై వేగంగా చర్యలు తీసుకుంటున్న బెంగాల్ ప్రభుత్వం భారీ దూషణలు చేసిన నేతలపై ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. లౌకికవాదం ఒక వర్గానికి రక్షణ కవచంలా, మరొక వర్గానికి శిక్షణ సాధనంలా ఉండకూడదని పవన్ హెచ్చరించారు.